హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ దేవజ్ఞ ఛానల్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హ్యాపీ సండే. సో మాకైతే మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం వస్తుందండి. సో ఇంకా లాగ్ అయితే స్టార్ట్ చేద్దాము అనేసి ఇలా వీడియో అయితే తీసాను. సో వెదర్ చూడండి, చాలా కూల్గా అయితే ఉంది. మీకు అక్కడ వర్షం వస్తుందా లేదా అనేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే వర్షం వస్తూనే ఉంది మార్నింగ్ నుంచి. సో ఇంకా ఇవాళ కర్రీ వచ్చేసి ఫిష్ కర్రీ, అలానే ప్రాన్స్ ఫ్రై అయితే చేస్తున్నాను. అందులోకి రెడీగా అయితే ఉంచుకున్నాను టమోటాలు, అలానే ఆనియన్స్ అయితే కట్ చేసి ఉంచుకున్నా. ఇక్కడ వచ్చేసి ఇది ఫిష్ కర్రీలోకండి. ఈ పౌడర్ వచ్చేసి 1 స్పూన్ దాకా జీలకర్ర, మెంతులు వచ్చేసి 1/2 స్పూను, గుప్పెడంతా అది కరివేపాకు అయితే తీసుకొని చక్కగా వేపుకొని దీన్ని అయితే మిక్సీకి అయితే పట్టుకొని ఇలా పౌడర్లా చేసి పెట్టుకున్నాను. ఇది ఫిష్ కర్రీలోకి చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలా మసాలాలు అయితే వాడకుండా ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2 స్పూన్ దాకా ఆయిల్ తీసుకున్నానండి. ఫిష్ కర్రీ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అలానే కొద్దిగా జీలకర్ర, అలానే సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఇవి చక్కగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకొని వేపుకున్న తర్వాత టమోటాలు అయితే మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా. నేనైతే ఒక 4 టమోటాలు అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఆ టమోటాలు అయితే ఇందులో వేసుకుంటున్నాను అండి. ఇలా కొంచెము జ్యూసీగా ఉంటేనే మనకు గ్రేవీ అనేది టేస్ట్ బాగుంటుంది. అలానే ముక్కలు కూడా చక్కగా అయితే పడుతుందన్నమాట. ఇందులోకి పసుపు, అలానే సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈ టమోటా జ్యూస్ అనేది మనకు చక్కగా వేగాలి. పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ అయితే అస్సలు బాగోదు. ఇలా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. సో దాని తర్వాత ఒక 2 స్పూన్ కారం పొడి, అలానే 1.5 స్పూన్ దాకా ధనియాల పొడి తీసుకొని చక్కగా అయితే ఇందులో వేపుకున్న తర్వాత నేనైతే 2 నిమ్మకాయల సైజుమైన చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఫిష్లోకి చింతపండు ఖచ్చితంగా వేయాల్సిందే. ఈ చింతపండు గుజ్జుని ఇలా గట్టిగా అయితే మనము పిప్పి అంతా తీసేసి దాని తర్వాత ఇది వేయాలి. టేస్ట్కి సరిపోయేంత వాటర్ అయితే వేసుకొని ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి. దాని తర్వాత ఈ వాటర్ అనేది చక్కగా మరిగించాలన్నమాట. సో ఈలోపు అయితే మనం ప్రాన్స్ ఫ్రైకి రెడీ చేసుకుందాము. ఇక్కడ ప్రాన్స్ ఫ్రైలోకి సాల్ట్, అలానే పసుపును అయితే తీసుకున్నాము. అలానే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందని ఇది ముందుగా మనం నానబెట్టి పెట్టుకుంటే ఒక 2 స్పూన్ అయితే కారం పొడి, అలానే కొద్దిగా 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా అయితే వేసుకొని దాని తర్వాత కొద్దిగా కరివేపాకు ఇలా అన్నీ కూడా మిక్స్ చేసేసుకొని ఒక 10 or 20 మినిట్స్ అయితే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే దాని తర్వాత మనం ఫ్రై అనేది స్టార్ట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇదేం పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదండి, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాన్స్ ఫ్రై. కొద్దిగా నిమ్మకాయ కూడా వేశారు. మీ టేస్ట్కి తగినంత కూడా వేసుకోవచ్చండి. అలానే కారం, సాల్ట్ అన్నీ కూడా కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా కారం ఎక్కువగానే వేసుకోవచ్చు. సో మేము కొంచెం తక్కువగానే తింటాం కాబట్టి ఇలాగైతే వేసుకున్నాము. సో మా హస్బెండ్కి వచ్చేసి ఇలా చేయడం చాలా ఇష్టం. అలానే అన్నీ కాదండి, తనకు ఇష్టమైనవి మాత్రమే చేసుకుంటాడు. సో ఇక్కడ నేను చేస్తానంటే కూడా నేను చేస్తాను అనేసి క్యూరియాసిటీతో వచ్చిందనమాట. సో ఇక్కడ తను ట్రై చేస్తున్నాడు ఎలా ఉంటుంది ఏంటి అనేసి. నేను కూడా ప్రాసెస్ అయితే చూస్తూ ఉన్నాను. సో కర్రీలోకి వచ్చేసి ఇలా చక్కగా బాయిల్ అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ప్రాసెస్ అనేది అందరిది ఒకేలా ఉండదు, కొంచెం డిఫరెంట్గానే ఉంటుందండి. సో మా సైడ్ అయితే ఇలానే చేస్తారు, కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండేలా చేస్తారనమాట. అలానే ఇప్పుడు ఫిషెస్ అయితే వేసుకుంటూ ఉన్నాను. సో డిఫరెంట్ స్టైల్లో అయితే మనం ఫిష్ కర్రీ అయితే చేస్తాం కదా. ఇక్కడ మా పాప కూడా చేస్తూ ఉంది. సో ఇది అండి ఫిష్ కర్రీ వచ్చేసి బౌల్ ఉందండి పెద్దది, అది నేను పెట్టుకోకుండా డైరెక్ట్గా డైలీ రొటీన్గా చేస్తూ ఉంటాం కదా కర్రీస్ అనేసి ఇందులో పెట్టేశాను. సరే ఇంకా ఎందుకు అనేసి ఇంకా అలా ఉంచేసాను అనమాట. సో మీరు మాత్రం డెఫినెట్గా వెడల్పుగా ఉన్న వాటిలోనే ఫిష్ కర్రీ చేయండి. ఎందుకంటే ఫిష్ కొంచెం చెదిరిపోయినా కూడా అది తినడానికి అస్సలు బాగోదు. సో ఇక్కడ మా పాప కూడా చూసారా హెల్ప్ చేస్తుంది అనమాట. సండే కదా ఇంట్లోనే ఉంటారు. ఇంకా నాకు వంట రూమ్లోకి వచ్చేసి అటు ఇటుగా తిరుగుతూ డిస్టర్బ్ చేస్తూనే ఉంటుందన్నమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి రొయ్యల ఫ్రై అయితే స్టార్ట్ చేశాను. కొద్దిగా ఆయిల్ అండి, 1.5 స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర కొంచెం, అలానే కరివేపాకు వేసేసి చక్కగా వేపుకొని దాంట్లోని తర్వాత ఆనియన్స్ అయితే ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఫ్రై కదా, ఇలా పొడుగ్గానే కట్ చేసుకుంటే బాగుంటుంది. అలానే కర్రీకి అయితే కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. ఫ్రై కాబట్టి ఇలా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. చక్కగా వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మనం ఒక 2 టమాటాలు తీసుకొని చక్కగా మిక్సీకి పట్టేసుకొని ఈ జ్యూస్ అనేది మనం ఇందులోకి వేసుకోవాలండి. టమాటాలు కట్ చేసి వేసుకుంటే రొయ్యలకి సరిగ్గా పట్టదండి. అలానే మిక్సీకి అయితే పట్టేసి ఇలా వేపుకున్నామంటే
రొయ్యలకి మసాలాలు అన్నీ కూడా చక్కగా పట్టుకుంటాయి. అలా మనం తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడ రైస్కి అయితే పెట్టుకున్నాను. ఆయిల్, అలానే బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు అవన్నీ వేసేసి ఆనియన్స్ కూడా చక్కగా వేపుకొని, తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని, అన్నీ తక్కువ వేసానండి, మసాలాలు అయితే ఎక్కువ వేయట్లేదు. అలానే టమాటాలు చూసారా కట్ చేసి వేసుకున్నానండి ఇందులో అయితే. ఇంకా మిక్సీకి పట్టినాం కదా, అది కొద్దిగా ఉంటే అది కూడా వేసేసాను. చక్కగా అయితే టమాటా రైస్ కూడా చేసేస్తున్నాను. ఇందులోకి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకుంటే సరిపోతుందండి. మిర్చి చూసారా ఒకటి వేసాను, ఎందుకంటే పాప తినాలి కదా, అందుకే ఒకటి వేసాను. అలానే ఇందులోకి పుదీనా, అలానే కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎంత కొత్తిమీర, పుదీనా వేస్తే బాగుంటుందన్నమాట. ఇక్కడ నాకు పుదీనా లేదు, అందుకే నేను ఇక్కడ కొత్తిమీర ఒకటే వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ప్రాన్స్ ఫ్రైకి అయితే చూసారా వాటర్ ఎలా వచ్చాయో. మన వాటర్ అయితే అస్సలు వేయకూడదండి ఇందులో అయితే. అందులో నుంచి వచ్చే వాటరే సరిపోతుంది. ఆ వాటర్తోనే ఫ్రై అయితే కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఇంకా ఇక్కడ చక్కగా టమాటాలు వేగిపోయాయి. సాల్ట్ అయితే వేసుకున్నాను సరిపోయేంత. ఇక్కడ కొబ్బరి అండి, ఇది తురుము పట్టిందనమాట, మిక్సీకి పట్టిందైతే కాదు, తురుము పట్టి వేసుకుంటున్నాను కొంచెమే అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది అనేసి. అలానే వాటర్ అయితే సరిపోయేంత వాటర్ వేసుకుంటున్నాను. ఇంకా రైస్ అయితే మనం క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలి. ఇక్కడ రెడీ చేసేసి చూపిస్తున్నానండి. ఇంకా ఇదిగోండి ప్రాన్స్ ఫ్రై ఎంత చక్కగా ఉందో చూడండి. చూస్తుంటేనే ఇంకా తినాలనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. పొగలు కక్కుతుంది రైస్ అయితే. టమాటో రైస్, అలానే ఫిష్ కర్రీ వేడిగా ఉన్నాయండి. ఫిష్ కర్రీ చూస్తారా కొంచెం వాటరీగానే చేస్తానండి, కొంచెం జ్యూస్ ఎక్కువ చేస్తేనే బాగుంటుంది. అంటే ఫిష్ కర్రీ నేను ఇక్కడ వాటర్ ఎక్కువ లేకుండా కూడా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇలా చేస్తాను అనమాట. వాటర్ ఎక్కువ లేకుండా కూడా చేసుకుంటారు. కొంచెం వాటరీగా ఉంటే బాగుంటుంది కదా, మరీ అంత వాటర్ ఏం కాదు, కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలండి. అప్పుడు మనం రొట్టెల కానీ చాలా బాగుంటుంది. సో ఇదే అండి ఇవాళ నా వ్లాగ్ వచ్చేసి. మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చిన్న లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి నాకైతే ప్లీజ్. ఇదంతా చేసేందుకే నాకు లైక్ అయితే ఇవ్వండి నాకు. అలానే ఇక్కడ ఫెస్టివల్కి తీసుకొచ్చిన అరటి ఆకులు అనమాట, అవి ఉన్నాయన్నమాట. ఇంకా అందుకే వాటిలలో పెట్టుకొని అలాగా పీస్ఫుల్గా అయితే ఉందన్నమాట. అందులో పెట్టుకొని తింటూ ఉంటే భోజనం ఏదో బయటికి వెళ్ళి పిక్నిక్కి వెళ్ళినట్టుగా ఉందన్నమాట ఇలా భోజనం చేస్తూ ఉంటే. సో ఇది అండి ఇవాళ నా లాగ్ అయితే. ఇలా సరదాగా, పాపకు కూడా స్కూల్ లేదు, తను ఇంట్లో ఉన్నాడు, ఇలా సరదాగా అయితే మాట్లాడుకుంటూ అలా వంట చేస్తూ అయితే టైం అంటే స్పెండ్ చేస్తాము. ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడుతూ, ఫోన్ చేస్తూ ఇలా అయితే గడిచిపోయిందనమాట ఈ సండే. నెక్స్ట్ సండే లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, డెఫినెట్గా సపోర్ట్ అయితే చేయండి. సో ఫిష్ కూడా చాలా చక్కగా బాయిల్ అయిందండి. సో ఫిష్ కర్రీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారనమాట, ఒక్కో సైడ్ ఒక్కోలా చేస్తారనమాట. సో మా సైడ్ వస్తే ఇలా చేస్తారు. అలానే గ్రేవీ కూడా చాలా బాగుందండి, టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు తను కూడా. సో పాప కూడా తింటుంది ఫిష్ అయితే, తనకు చాలా ఇష్టం ఫిష్ అయితే. ఇది నా లాగ్, నచ్చితే లైక్ చేయండి.